నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్. నేను రాధిక. కొత్త తరం, కొత్త నాయకత్వం, జెన్జీకి ప్రతినిధులం అంటూ నేపాల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు ర్యాపర్ బాలెన్ షా. అతి చిన్న వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి సంచలనం సృష్టించాడు. కానీ ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజుల్లోనే సీన్ మొత్తం రివర్స్ అవుతోంది. బాలెన్ షా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రజాగ్రహానికి గురవుతున్నాయి. మరోసారి నేపాల్లో ఆందోళనలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా భారత్ నుంచి 100 రూపాయలకు పైగా విలువన్న ఏ వస్తువును దిగుమతి చేసుకున్నా కస్టమ్ డ్యూటీ వేస్తామన్న బాలెన్ షా నిర్ణయం దుమారం రేపుతోంది. బార్డర్లో భారీగా భారత వస్తువులను వాడే ప్రజల నుంచి దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో చిప్స్, బిస్కెట్స్, టీ పొడి లాంటి వస్తువుల మీద కూడా 5 నుంచి 80% ట్యాక్స్ పడుతోంది. దీంతో సామాన్యులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. బాలెన్ షా సొంత పార్టీ నేతలు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. నిత్యావసరాల కోసం భారత్పై ఆధారపడే ప్రజలపై ఇది పెను భారం మోపుతుందన్నారు. బాలెన్ షా ఇటీవల తీసుకున్న మరో నిర్ణయం కూడా ఆ దేశంలో అశాంతికి కారణమవుతోంది. ఎలాంటి చర్చ జరపకుండానే రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న విద్యార్థి సంఘాలపై నిషేధం విధించారు బాలెన్ షా. దీనిపైన విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. బాలెన్ షా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఖాట్మండులో భారీ ఆందోళన చేపట్టారు విద్యార్థులు, రాజకీయ పార్టీల నేతలు. పరిపాలనా కేంద్రం సింహ దర్బార్ను ముట్టడించారు. అటు అవినీతి రహిత పాలన అందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన బాలెన్ షా ప్రభుత్వానికి ఆదిలోనే అవినీతి మరక అంటింది. కీలకమైన హోంశాఖను నిర్వహిస్తున్న మంత్రి సుదన్ గురుంగ్పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉండడంతో పాటు మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వివాదాస్పద వ్యాపారవేత్త దీపక్ భట్టాకు చెందిన సంస్థలలో ఆయన షేర్లు కొనుగోలు చేసినట్లు ఆధారాలు బయటపడడం పెద్ద దుమారం రేపింది. ఈ ఆరోపణలతో ఆయన హోంమంత్రి పదవికి రాజీనామా చేశారు. గురుంగ్ రాజీనామా బాలెన్ షా ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బగా భావిస్తున్నారు. నెల రోజుల్లోనే కీలక మంత్రి రాజీనామా చేయడం ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేసిందని చెబుతున్నారు. మరి బాలెన్ షా ప్రభుత్వంపై ప్రభుత్వ వ్యతిరేకత మరోసారి నేపాల్లో ఆందోళనలకు కారణమవుతుందా, లేదంటే ఇక్కడితోనే ఆగిపోతుందా చూడాలి.